ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక యాంటీబయాటిక్ కోర్స్ తీసుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ ఆ రెసిస్టెన్స్ మోడ్ నుంచి మళ్ళీ నార్మల్కి రావడానికి వాట్ ఈస్ ద నార్మల్ క్లినికల్గా మీరు చెప్పే టైం పీరియడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకున్నాం, ఒక 4 monthsలో మళ్ళీ జ్వరం వచ్చింది, అదే వేసుకుంటే పని చేస్తుందా, లేదు ఇంకా టైం పడుతుందా అదంతా ఫ్లష్ అవుట్ అవ్వడానికి? 100%. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫస్ట్ వేసుకుంది అవసరమా కాదా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా మనకు ఉండేవి ఫ్లూస్, సీజనల్ ఫ్లూ అంటాము. ఆ సీజనల్ ఫ్లూకి దయచేసి యాంటీబయాటిక్స్ వేసుకోకండి. ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా ఒక పల్మనరీ ఇన్ఫెక్షన్ వచ్చినా వాటికి యాంటీబయాటిక్స్, అంటే లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, థ్రోట్ ఇన్వాల్వ్ అయింది, థ్రోట్లో బ్యాక్టీరియా స్టెప్ట్ చాలా ఉంటాయి, బ్యాక్టీరియా అవి ఇన్వాల్వ్ అయ్యాయి, దానికి ఇస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ వేరే. కానీ ఓన్లీ ఫ్లూకి ఇచ్చి 4 months ముందు మళ్ళీ అదే ఫ్లూకి 4 months అయితే ఖచ్చితంగా వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ మనం తీసుకోవటం ఈజ్ నాట్ రైట్. దానివల్ల రెసిస్టెన్స్ అనేది పెంచుతున్నారు. కానీ ఒకవేళ రికరెంట్గా ఒక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నారు, డాక్టర్ చెప్పిన ప్రిస్క్రైబ్ మెడికేషన్స్ తీసుకున్నారు, మళ్ళీ అలాగే 3 నెలల తర్వాత వచ్చిందో 4 నెలల తర్వాత వచ్చిందో అంటే ఇది ఎందుకు వచ్చింది అనేది చూడాలి. జనరల్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కామన్గా వచ్చేది ఏంటంటే వాటర్, కామన్ టాయిలెట్స్ యూస్ చేసినప్పుడు అలా మోస్ట్ కామన్గా వస్తుంది అనమాట, జస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. సో అలాంటి ఎపిసోడ్స్ మీ లైఫ్లో లేవు, మీరు కామన్ బాత్రూమ్స్ యూస్ చేయలేదు అని అనుకుంటే దేనివల్ల వచ్చిందని మనం ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవటం బెటర్. రైట్. సో మొత్తానికి యాంటీబయాటిక్స్ వాడకం చాలా డిలిజెంట్గా ఉండాలి. గట్ బ్యాక్టీరియా అని కిల్ చేయడం వల్ల మనకి మల్టిపుల్గా రకరకాల సమస్యలు వస్తాయి ఒకటి, అండ్ లివర్ పై కూడా టాక్సిసిటీకి వైపు దారి తీసే కండిషన్స్ వస్తాయి. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. ఇప్పుడు అందరికీ చాలా ఎవర్ గ్రీన్గా ఉండే ఒక టాపిక్ గురించి అడగబోతున్నాను డాక్టర్ కావ్య. వెయిట్ గెయిన్ అన్నది మనం తరచుగా ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. చాలామందికి ఏంటంటే 2 రకాలు ఇక్కడ, ఒకటి బాగా ఎక్సెస్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ వల్ల అయ్యే వెయిట్ గెయిన్, చాలామందికి మెటబాలిజం బాగా స్లో డౌన్ అయిపోవడం వల్ల, అంటే వాళ్ళు తినడం పెద్ద తినరు, బట్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ మెటబాలిజం స్లో డౌన్ అయిపోయి అది ఫ్యాట్ గానో ఒక సిండ్రోమ్ గానో పొట్ట చుట్టూ ఫ్యాట్ రావడం ఇవన్నీ చూస్తున్నాం. సో లెట్స్ అడ్రస్ బోత్ ఆఫ్ దెమ్ అండి. సెకండ్ వన్ ఐ వాంట్ స్టార్ట్ విత్ ఫస్ట్, బికాస్ ఎక్కువ మంది నేను ఎక్కువ తిన్నండి, లేదు నేను హెల్దీగానే తింటున్నాను అయినా కూడా వెయిట్ తగ్గట్లేదు అంటున్నారు. దీనికి కారణం ఏంటండి? బాడీలో ఏం జరుగుతుంది? సో బేసిక్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అడ్రస్ అండి. 2 థింగ్స్ తెలుసుకోవాలి ఇందులో. మెటబాలిజం అనేది మన బర్త్ నుంచి ఒక మెటబాలిజం మనకు అనేది ఉంటుంది, మన బాడీకి అలా అలవాటు అయిపోయినది ఒక మెటబాలిజం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సడన్గా మిడ్ ఏజ్లో, మేబీ అడాలసెంట్ ఏజ్లో కానివ్వండి, 20sలో కానివ్వండి, సడన్గా డైట్ చేంజ్ అవ్వటం కానివ్వండి, సడన్గా ఇప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ అనేది పెరిగి లేదా ఫ్రెండ్స్తో ఉన్నందుకు ఏమవుతుందంటే సడన్లీ దే స్టాప్ ఈటింగ్ వాట్ దే హ్యావ్ టు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ మానేయటమో, లంచ్ మానేయటమో, డిన్నర్ ఫర్ వెయిట్ లాస్ అవేర్నెస్ కోసం, కాన్షియస్నెస్ కోసం ఏం చేస్తారు, అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఓకే నాకు ఈ టైంకి రెగ్యులర్గా గ్లూకోజ్ అనేది రావాలి, షుగర్ అనేది రావాలి, డైట్ ఎనర్జీ అనేది రావాలి, అది నాకు రావట్లేదు. సో బాడీ ఫ్యూచర్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడే ఫ్యూచర్ ఎనర్జీ ఫ్యాట్ స్టోర్స్గా స్టోర్ చేసేసుకుంటుంది. సో నాట్ ఈటింగ్ వాట్ యూ వే సపోజ్ టు డూ ఆల్సో, అప్పుడు మీ మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. సో మీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు ఏదైనా చేశారా? ఇప్పుడు మీరు సడన్గా ఫాస్టింగ్ చేస్తున్నారు, అంటే కొత్తగా ఏదైనా చేస్తున్నారు అనుకోండి, బాడీకి ఇప్పటి వరకు అలవాటు లేనిది కొత్తగా మీరు ఇస్తున్నారు, ఆ టైంలో రావాల్సిన ఎనర్జీ స్టోర్స్ బాడీకి రాలేదన్నప్పుడు ఇప్పుడు రేపు కూడా రాకపోతే ఎలా, మనకు అవసరం అని ఆల్రెడీ ఉన్న ఎనర్జీ స్టోర్స్ని అవి ఫ్యాట్ స్టోర్స్గా స్టోర్ చేసుకుంటుంది బాడీ. రేపు అన్నం పెట్టకపోతే ఈ ఫ్యాట్ స్టోర్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది బాడీ. సో అప్పుడు మెటబాలిజం అనేది స్లో అయిపోతూ ఉంటుంది. సో మెనీ పీపుల్ నేను చాలా తక్కువ తింటాను, నేను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, నేను యాక్చువల్లీ లంచ్, వాట్ ఎవర్, వాళ్ళది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారాడ్రిమ్ ఉన్నప్పుడు వాళ్ళు అలా చేస్తున్నందుకు కూడా, విచ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్, వాట్ ఎవర్ రొటీన్ దే వర్ ఫాలోయింగ్, అయినందుకు కూడా బాడీ ఫ్యూచర్కి ప్రిపేర్ అయ్యే ఒక సూచన ఇది. రైట్, అది 1 థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు ట్రై చేస్తున్నారు చాలా మంది, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, డైట్ కానివ్వండి ఉంటే అది రీజన్ ఖచ్చితంగా. చాలామందికి అండర్లయింగ్ రీజన్స్ ఉంటాయి. ఏంటంటే థైరాయిడ్ ఉందనుకోండి, వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ, చాలా కష్టం మీద వెయిట్ లాస్, అలా చాలా మెడికల్ కండిషన్స్ కూడా, చాలామంది కొన్ని మెడికేషన్స్ మీద ఉంటారు, ఆ మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెయిట్ గెయిన్. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, మెడికేషన్స్ ఉన్నాయా, అండర్లైనింగ్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, ఆ మెడికల్ కండిషన్స్కి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, వెయిట్ గెయిన్వి చేంజ్ చేసి మనం వేరే ఏమన్నా ఆల్టర్నేటివ్ మెడికేషన్ ఇవ్వచ్చా వాటికి అనేది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అనేసి అంటే ట్యాబ్లెట్ తీసుకున్న వెంటనే ఆగిపోవాలి అన్నట్టు కాకుండా
ఫ్రీక్వెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుందా అనేది చూడాలి. సో ముందు 4 అవర్స్కి ఒకసారి వచ్చే ఫీవర్ ఇప్పుడు 6 గంటలకో 8 గంటలకో వస్తుందంటే ఆటోమేటిక్గా అది తగ్గుతున్నట్టు. వితిన్ 1 to 2 days అది ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గట్లేదు. ఫీవర్ స్పైక్స్ అనేవి అంతే ఉంటున్నాయి. అంటే 100 కన్నా ఎక్కువ ఉంటున్నాయి. 4 గంటలకు ఒకసారి ఫీవర్ ఖచ్చితంగా వస్తోంది. దాంతో చిల్స్, రైగర్స్ అసోసియేట్ ఉంది అండ్ సివియర్ వీక్నెస్ ఉందనుకోండి, టెస్ట్లు చేసుకోవడం అవసరం. లేదు ఫ్రీక్వెన్సీ మనకు తగ్గుతోంది, ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఇంప్రూవ్మెంట్ కొంచెం గంటలలో అయినా ఉంది అని మనకు తెలిసిందనుకోండి, వీ కెన్ వెయిట్ అండ్ వాచ్.